దేవుని బిడ్డలారా, ఎప్పటి వరకు మరి పాటల ద్వారా మరి దేవుడిని ఎంతగానో ఆరాధించాం. అందుకు దేవునికి ఎంతగానో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా మనందరము ఉందుముగాక. ఆమేన్. అయితే మరి ప్రియమైన దేవుని బిడ్డారా, మరి గడిచిన నెలంతయు దేవుడు తన సన్నిధిలో కాచి భద్రపరిచి మరి ఈ జూలై నెల మరి ఆఖరి శనివారంలోకి దేవుడు ఎంతగానో మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవునికి ఎంతగానో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉంటాం. మరి గమనించండి, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క జీవితాల్లోనూ వారి బ్రతుకులలోనూ దేవుడు మరి అనేక అద్భుత కార్యాలు చేసినప్పటికీ ప్రతి మనిషికి ఏదో పోగొట్టుకున్నాం అనే దిగులు, ఏదో లేదు అనే దిగులు కోసము వారు బాధపడుతూ ఉంటారు. అయితే దేవుడు మరి ఈ రాత్రికాల సమయం ముందున మనతో మాట్లాడుతూ కొన్ని విషయాన్ని దేవుడు ధ్యానించాలని ఆశపడుతూ చెబుతున్నాడు కదా. మన బ్రతుకులలో మనం దేనినైనా పోగొట్టుకున్నట్లయితే దేవుడు దాన్ని భర్తీ చేస్తానని, దేవుడు దాన్ని మనకి నింపుతానని, దేవుడు దాన్ని సమృద్ధిని కలగజేస్తానని సెలవిచ్చి ఉన్నాడు. గమనించండి, మరి దేవుడి యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుడు మనకు ఇచ్చిన ప్రకారము, దేవుడు మనతో మాట్లాడిన ప్రకారము ధ్యానించుకున్నట్లయితే పోగొట్టుకున్న దానికంటే దేవుడు శ్రేష్టమైనది ఇవ్వగలడా, పోగొట్టుకున్న దానికంటే దేవుడు శ్రేష్టమైనది దేవుడు ఇస్తాడా అని అనేక మంది ధ్యానిస్తూ అంటే పరిశీలన చేస్తూ ఉంటారు. మరి మనుషుల యొక్కకు వెళ్ళి నేను అది కోల్పోయాను, నేను ఇది కోల్పోయానయ్యా, మరి నాకు ఏదైనా దొరుకుతుందా నువ్వు అనుకున్నప్పుడు, నాకు ఏదైనా ఇస్తారా నువ్వు అనుకున్నప్పుడు ఏ మనుష్యుడు నీకు సహాయం చేసేవాడిగా ఉండడు. దేవునికి స్తోత్రం. అయితే మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దినముందున దేవుడు మనతో మాట్లాడుతూ పోగొట్టుకున్న దానికంటే మరి శ్రేష్టమైనది దేవుడు ఇవ్వబోతున్నాడు. చూద్దాం. జకరియా రాసిన గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ 2వ అధ్యాయము 5వ వచనంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఏమున్నదంటే, దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును, నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణముగా ఉండును, ఇదే యెహోవా వాక్కు అని మాట్లాడుతున్నాడు. అయితే మరి జకరియా రాసిన గ్రంథములో దేవుడు మరి ఎవరి మధ్య వారు నివసిస్తారని సెలవిచ్చాడో, మరి జకరియా రాసిన 2వ అధ్యాయములో ఎవరి దగ్గర ఆయన ప్రాకారముగా నిలబడతానని సెలవిస్తున్నాడో, ఎవరికి ఆయన మరి ప్రాకారమై నివాసముగా ఉంటానని, దేనికి ఆయన మహిమకు కారణం అవుతానని సెలవిచ్చాడు. ఈ రాత్రి పరిశీలన చేసుకుందాం. 2వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, మరియు నేను తేరి చూడగా కొలనులో చేత పట్టుకునే ఒకడు నాకు కనబడెను, నీవెక్కడికి పోవద్దు అని, నీవెక్కడికి పోవచ్చున్నావు అని నేను అతనిని అడుగుగా, అతడు యెరూషలేము యొక్క వెడల్పును పొడవును ఎత్తైనది కొలిచి చూడబోతున్నాను. ఆయన యెరూషలేము యొక్క ఎత్తుని పొడవుని కొలవడానికి వెళుతున్నాడట. అయితే అంతలో నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతన్ని ఎదుర్కొని వచ్చాను. 2వ దూత పరిగెత్తుకొని పోయి, యెరూషలేములో మనుషులు పశువులు విస్తారమైనందున అది ప్రాకారము లేని మైదానముగా ఉండును. ఈ యవ్వనునికి తెలియజేయమని మొదట దూత ఆజ్ఞ ఇచ్చాను. ఏమనంటే, దేవుడు అతనితో చెప్పి పంపించినది ఏంటంటే, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారమై నేనుంటాను, నేను మీ మధ్య నివాసినై ఉంటాను అని చెప్పాడు. ఎందుకని దేవుడు వారికి అగ్ని ప్రాకారముగా ఉంటానని చెప్తున్నాడయ్యానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే వారి యొక్క పశువులను, వారి యొక్క జనులను ఏమయ్యారట, విస్తరించారట. అయితే విస్తరించడం వల్ల వారికి ప్రాకారము కొదువై ఉండడం వల్ల, అంటే వారి బ్రతుకులకు ఒక హద్దు, వారి బ్రతుకులకి ఒక కాపుదల అనేది వారికి కావాలని దేవుడు దాన్ని చూసి దూతలను పంపించి ఒక యవ్వనుడికి ఈ మాట సెలవీయండి అని చెప్పిన రీతిగా
మరి జకర్యా గారి ద్వారా ఈ మాట దేవుడు సెలవిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే నీవు దేని గురించి అయితే వేదన పడుతూ నా బ్రతుకులో అల్లరాత్మకి చోటు లేదు నాయన, విస్తారముగా అది ప్రబలించబోతుంది, నా బ్రతుకులో అప్పులకి చోటున్నది, విస్తారముగా అది ప్రబలించబోతుంది, ఆర్థిక ఇబ్బందులు బాగా శోధిస్తున్నాయి, శ్రమలు శోధిస్తున్నాయి, వేదన శోధిస్తున్నది అని నువ్వు బాధపడుతున్నావేమో, నీ బ్రతుకులో సంతోషము కోల్పోయావని బాధపడుతున్నావేమో, నీ బ్రతుకులో ఆనందము కోల్పోయావని బాధపడుతున్నావేమో. అందుకనే దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నీవు పోగొట్టుకున్న దానికంటే బహు శ్రేష్టమైనది దేవుడు ఈ రాత్రి నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైనది దేవుడు ఇవ్వాలి? ప్రతి మనుష్యుడు పోగొట్టుకున్న తర్వాత ఏదో ఒక దినమున ఇవన్నీ విడిచిపెట్టి పరలోక రాజ్యము వెళ్ళవలసిన వాడే కదా అని ప్రతి మనిషికి ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క మనిషిలో ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకునే వారు ఉంటారు, ఆత్మీయ బిడ్డల్ని పోగొట్టుకునే వారు ఉంటారు, ఆత్మీయ సంఘాన్ని పోగొట్టుకునే వారు ఉంటారు, బంధువులని పోగొట్టుకునే వారు ఉంటారు, స్నేహితులని పోగొట్టుకునే వారు ఉంటారు. కనుకనే దేవుడు మాట్లాడుతూ మీ బ్రతుకులో మీరు పోగొట్టుకున్న దానికంటే నేను శ్రేష్టమైనది నేను మీకు అనుగ్రహిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల ద్వారా ఆస్తిని కోల్పోయామేమో, అనేక శ్రమల ద్వారా జీవితంలో సంతోషాన్ని కోల్పోయామేమో, అనేక ఇరుకుల ద్వారా జీవితంలో ఆనందాన్ని కోల్పోయామేమో. అందుకే దేవుడు మాట్లాడుతూ రెండవ దూత పరిగెత్తుకొని పోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారముగా ఉండినందున ఏమంటున్నాడు, అది ప్రాకారము లేని మైదానముగా ఉన్నదయ్యా, ప్రాకారము లేని మైదానముగా ఉన్నది అని చెబుతూ ఆ ప్రాకారము లేని మైదానానికి దేవుడు ఏమై ఉంటారన్నట, అగ్ని ప్రాకారముగా ఉంటానని సెలవిస్తున్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ రాత్రి దినమందున మన జీవితాల్లో కూడా దేవుడు అగ్ని ప్రాకారముగా ఉంటారని సెలవిస్తున్నాడు. అంటే ఒక సెక్యూరిటీ పర్పస్ కింద దేవుడు మనకి కాపుదలు ఇస్తానంటున్నాడు. చాలా మందికి ఈ డౌట్ రావచ్చు, దేవుడు ఏ రీతిగా వారికి కాపుదలు ఇస్తాడు అని డౌట్ రావచ్చు. ఎలా అంటే వారి యొక్క బ్రతుకుని నిలబెట్టడం కోసము మన యొక్క నీతిని బట్టే దేవుడు మనకి కాపుదలు ఇస్తాడు. అంతేగాని మనమేదో ఇష్టారాజ్యంగా బ్రతికి నాకు దేవుడు ఉన్నాడే, నాకు దేవుడి యొక్క కాపుదలు ఉందని మనం అనుకుంటే మాత్రము దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. దేవునికి స్తోత్రం. అయితే ఈ మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని చెప్పిన రీతిగా ప్రతి ఒక్క మనుషులను చాలా మందిని మనం కోల్పోతూ ఉంటాం. దానివల్ల బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు కొంతమందిని తీసివేస్తే దానికంటే శ్రేష్టమైన వారిని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుడు కొంతమందిని తీసుకువెళ్ళి పక్కన పెట్టాడు అంటే మన జీవితంలో వారి పాత్ర అవసరం లేదని. ఎందుకంటే చాలా బాగా గమనించండి, కొంతమందిని మనం ఎంతగా నమ్మినా సరే వారి వల్ల మనకి వెన్నుపోట్లు తప్ప, ఇబ్బందులు తప్ప, శ్రమలు తప్ప ఏమి ఉండవు. దేవుడు వారిని అందుకనే ముందుగానే గ్రహించి దాన్ని మనకి చెబుతూ ఉంటాడు. నీకు అది పోయిందని, ఒకవేళ నిన్ను పోగొట్టుకున్నారని, వారిని నువ్వు పోగొట్టుకున్నావని నువ్వు బాధపడదు. ఎందుకంటే బహుశ్రేష్టమైన వారిని నేను నీకు ఈ రాత్రి అనుగ్రహించబోతున్నాను అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో వారు పడిపోయి ఉండొచ్చు, శరీర సంబంధమైన జీవితాల్లో వారు పడిపోయి ఉండొచ్చు, లోకాశల్లో పడిపోయి ఉండొచ్చు. అటు వారితో మనం సాన్నిధ్యము చేయకూడదు. కనుకనే దేవుడు వాటిని పోగొట్టి వారిని మన మధ్య నుంచి తీసివేసి బహుశ్రేష్టమైన వారిని మనకి పరిచయం చేస్తూ ఉంటాడు. అయితే యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు మాట్లాడుతూ, మన హృదయమునట కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును మీరు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవట లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నానని నేను నా యొద్ద నుండుటకు మిమ్ములను
తీసుకొని పోదును. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరంటే, యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత, ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ శిష్యుల యొక్క బాధ ఎలా ఉంది అంటే, అయ్యో మేము ఇంతవరకు గొప్ప గొప్ప దేవునితో నడిచాం, గొప్ప మనుషుడితో నడిచాం. పేతురు, యోహాను వీళ్ళందరూ శిష్యులు మాట్లాడుకుంటూ నేను చేపలు పట్టుకుంటూ నా బ్రతుకును కొనసాగిస్తుంటే, యేసు ప్రభు వారు వచ్చి, అయ్యా నువ్వు దాన్ని విడిచిపెట్టి నాతో వస్తావా అని అంటే, వారు ఏ మాత్రం మాట్లాడకుండా దాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. జాగ్రత్తగా పరిశీలన చేయండి. వారి యొక్క జీవితాన్ని, అంటే వారి యొక్క జీవన విధానాన్ని, వారి యొక్క బ్రతుకు తెలుగుని పోగొట్టుకొని యేసు ప్రభు వారితో నడిచినప్పుడు వారు ఈరోజు పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నారు. ఎందుకనంటే ఈ లోకములో తాత్కాలికమైన వాటిని వారు విడిచిపెట్టి శాశ్వతమైన దేవుని రాజ్యము కొరకు ప్రాకులాడారు కనుకని దేవుడు వారికి పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైన జీవితాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు యేసు ప్రభు వారు మరణించి 3వ దినమున తిరిగి లేచిన తర్వాత మరలా వారి ముందు ప్రత్యక్షమైన తర్వాత మాట్లాడుతున్న మాటలు ఏమని, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వసించుతున్నారు, నా యందును మీరు విశ్వాసం ఉంచండి. మీరు నన్ను దేవుణ్ణి ఎలాగో నమ్ముతున్నారు కదా, మీరు నన్ను కూడా నమ్మండి అని చెబుతూ ఏమంటున్నాడమ్మా, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములు మీరు ఉండలాగున మరలా వచ్చి ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతును. నేను వెళుతున్న స్థలములో మార్గం మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభా ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే, ఈ మార్గం ఎలాగ తెలియదని అడగగా యేసు ప్రభు వారు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరుగుదురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచుచున్నారని చెప్పాను. అయితే ప్రభువారు మాట్లాడుతూ మరొక మాట చెప్తారు. ఇదే అధ్యాయంలో ఏమనుంటుందంటే, ఇప్పటి వరకు ప్రభువారు వారిని ఎలా నడిపించారు అంటే, దేవుని సన్నిధిలో యేసు ప్రభు 12 మంది శిష్యులతో ఉండి ప్రతి దినము ఏమని చెబుతూ వస్తాడంటే, అయ్యా మీరు తగ్గించుకొని బ్రతకండి, మీరు నీతిని అనుసరించి బ్రతకండి, మీరు ఈ రీతిగా ప్రార్థన చేయండి, మీరు ఈ రీతిగా జనులను ప్రేమించండి అని ప్రతి ఒక్కటి వారు వెన్నంటూ ఉండి నడిపించుకుంటూ వచ్చారు. అయితే ఈ లోక మనుషుల వైపు మనం ఒకసారి తిరుగుదాం. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులకి ఎలా అయితే చెప్పాడో అలాగే మా శిష్యులు ఆయనతో బ్రతికినంత కాలము, ఆయన బ్రతికి ఉన్నంత కాలము, ఆయన వారితో నడిచినంత కాలము దాన్ని అనుసరించుకుంటూ నేర్చుకుంటూ వచ్చారు. ప్రభు మాతో ఉన్నాడు, మాకు భయం లేదు, ప్రభు మమ్మల్ని నడిపిస్తాడు, మాకు భయం లేదు అని ధైర్యంగా ఉన్నారు. అయితే ఈ లోకం వైపు ఒకసారి మనం తిరిగినట్లయితే ఏ మనుషుడైనా సరే మనతో ఉన్నంతసేపు తన యొక్క మాటలే కానీ చేతలే కానీ ఉంటాయి. ఒకసారి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మనం పట్టించుకోరు, మనం చూడరు, అసలు మన వైపు రారు. కానీ దేవుడు వారితో చలవిచ్చి వెళ్ళిన మాట ఏంటో తెలుసా? చదువుదామా? అదే 14వ అధ్యాయంలో మాట్లాడుతూ 25వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను, శాంతి మీకు అనుగ్రహించి వీడుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకము ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వేరవేయనీయకుడి. నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. నా తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల
నేను తండ్రి యొద్దకు వెళుతున్నానని మీరు సంతోషించురి. చాలమ్మా. ఇక్కడ యేసు ప్రభు వారు వారితో ఉన్నంత కాలము ఏమని చెప్పారంటే యేసు ప్రభు వారిని వారు ఎంతగానో విశ్వసించి వారితో నడిచారు. మా బ్రతుకులను వెలుగులోకి నడిపించిన దేవుడని, మా బ్రతుకును సరిచేసిన దేవుడని, ఆయన ఒక గొప్ప ప్రవక్త అని, అలా యేసు ప్రభు వారి ద్వారా అనేక మంది నడవడం, అనేక మంది ఆయన ఎక్కడ వర్తమానాలు చెప్తే అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే శిష్యులకి ఆయనకి ఉన్న ఒక బాంధవ్యం ఎలా ఉండిపోయిందంటే, తండ్రి కొడుకుల బాంధవ్యం లాగా, అన్నదమ్ముల బాంధవ్యం లాగా ఇలా వారు కలిసి ఉండిపోయారు. ఒక్కసారిగా ఆయన సిలువ వేసిన తర్వాత చెలించిపోయారు, తట్టుకోలేకపోయారు. కానీ ప్రభు మరలా తిరిగి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా? వారు అప్పటి వరకు అనుభవించినవన్నీ పోగొట్టుకున్నారు. అంటే యేసు ప్రభువాన్ని పోగొట్టుకున్నారు. యేసు ప్రభువారు లేదని వారు జీర్ణించుకోలేకపోయారు. యేసు ప్రభువారు రాలని వారు జీర్ణించలేకపోయారు. అంటే ప్రభువారు మరలా వచ్చి వారితో మాట్లాడుతూ, నేను మీకోసం స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నానయ్యా, మీరు దిగులు పడద్దు, పరలోక రాజ్యములో మీ కొరకు నేను స్థలమును సిద్ధపరుస్తున్నానని వెళుతున్నానని చెప్పి మరలా మీ యొద్దకు వస్తాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరలా మన యొద్దకు వస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేని మందరం బాగా జ్ఞాపకం చేసుకోండి. మన దగ్గర నుంచి ఏ మనుష్యుడైనా వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మాటలు ఎలా ఉంటాయంటే మోసపూరితమైన మాటలు ఉంటాయి. మనం నమ్మి వారికి ఎంతగానో విశ్వసిస్తాం. కారణం ఏంటంటే మా ఆత్మీయ బిడ్డలు, మా అమ్మగారని, మా నాన్నగారని, మా తమ్ముడు అని నమ్ముతాం. ఇలా బంధువులు కాకపోయినా బంధువులైనా నమ్ముతాం. కానీ ప్రతి మనుషులు ఏం చేస్తాడంటే వారి అవసరాల కొలది మనల్ని విడిచిపెడుతూ ఉంటాడు. కానీ దేవుడు అటువంటి వారిని పోగొట్టడం వల్ల బహు శ్రేష్టమైన దేవుడు మనకి అనుగ్రహిస్తారని చెప్పాడు. అందుకని యేసు ప్రభు గారికి వారు చెప్పిన మాట ఏంటంటే, నేను మీ యొద్ద ఉండగానే నా మాటలు ఏమంట, యేసు ప్రభు మాటలట మీతో చెప్పినవి ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధింపును అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ప్రతి ఒక్క మనిషే కావచ్చు, ప్రతి ఒక్కటి మన జీవితంలో విలువగా ఎంచేటువంటివే కావచ్చు, మనం పోగొట్టుకుంటే దేవుడు చెప్తున్నాడు దానికంటే విలువైనది, శ్రేష్టమైనది పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు అప్పచెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుదినము ప్రతి ఒక్కటి నేర్పిస్తానని సెలవిస్తున్నాడు. అయితే నేను మీకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రి దీని మందున పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎలా మాట్లాడతాడు అనేక మందికి ఆలోచన ఉండొచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క విషయాన్ని ఎలా చెప్తాడు ప్రతి ఒక్కరికి ఆలోచన ఉండొచ్చు. ఏదైనా ప్రమాదము జరగబోతుంది అనగా పరిశుద్ధాత్మ దేవుడు గద్దింపునిస్తాడు మనకి. దానికి లోబడిన వారు దేవుని సన్నిధిలో దీవించబడతారు, లోబడిన వారు పడిపోతారు. అది ఎలా అంటే మేము ఎనికేపాడు ప్రాంతంలో ప్రార్థనలో గడుపుతున్నప్పుడు రాత్రిపూట అక్కడ ఏం జరిగిందంటే అందరూ తలుపులు వేసి ప్రార్థన చేసుకుంటున్నారు. మందిరం బయట వాటర్ క్యాన్లు ఉన్నాయి. ఉంటే ఆ క్యాన్లు తీసుకొని నేను ఒక చోట పెట్టమని ఒక వ్యక్తికి చెబితే ఆ వ్యక్తి తట్ల సమయము మించిపోతుంది, ఇక్కడే ఉండిపోతుంది అన్న భయానికి నేనేం చేశానంటే ఒక్కొక్క క్యాన్ తీసుకువెళ్ళి అక్కడ జారేస్తుండగా అప్పటికి 2-3 క్యాన్లు జారేసిన తర్వాత లోపల పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడంటే, ఖచ్చితంగా నువ్వు పడిపోతావు, జాగ్రత్తగా వెళ్ళు అంటాడు. నేను ఊహించలా. 2 అడుగులు కూడా క్యాన్ తీసుకొని 2 అడుగులు కూడా వేయక్కర్లేదు, ఇలా తీసుకుని అక్కడ పెట్టేయడం. అయితే నేను ఎప్పుడైతే క్యాన్ తీసుకుని భుజమే పెట్టుకొని టక్కన పడిపోయాను. అప్పటికీ నా మనసు గద్దిస్తుంది, దేవుని ఆత్మ లోపల నుండి మాట్లాడుతుంది, జాగ్రత్తగా తీసుకెళ్ళు పడిపోతాను. కానీ నేను వినకుండా ముందుగా వెళ్ళడం వల్ల ఆ రోజు పడిపోయాను. అయితే ఆ విషయం ఎవరికి తెలియదు. అంటే కనీసం లేపడం కూడా ఎవరు లేరు. మళ్ళీ నాంతటి నేనే లేచి అవన్నీ తీసుకొని మళ్ళీ అక్కడ పెట్టి రావడం జరిగింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడని యేసు ప్రభువు వారు ధ్యానిస్తూ ఉన్నారు. అందుకని మాట్లాడుతూ ఆదరణకర్తకు నా తండ్రి నామమున పంపబో పరిశుద్ధాత్మ మీకు సమస్తమును బోధించును అని. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ లేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజ్యంలో ఉన్నారు కనుక మనకి మరి మాటలు ఎలా అందించబడి అంటే, ఈయన భూమి మీద ఉన్నంత కాలం శిష్యులు ఆయనతో నడిచి ఆయనకు బోధించిన ప్రతి ఒక్కటి రాసి మన కొరకు ఇచ్చి ఉన్నారు. అంటే
ప్రభు లేడని అనుకున్న వారందరి కొరకు ప్రభు గ్రంథాన్ని ఇచ్చి ఉన్నాడు. అందుకనే ప్రియమైన జీవన్ బిడ్డారా, ఈ రాత్రి దినమందున నీ జీవితంలో ఏదైతే పోగొట్టుకుని బాధపడుతున్నావో దానికంటే శ్రేష్టమైనది దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది అది. వారి యొక్క పశువులను మనుషులను విస్తరించినప్పుడు ఆ మైదానము ఎలా ఉన్నదట? ప్రాకారము లేని దానిగా ఉన్నదట. చూద్దాం ఒక్కసారి చివరిగా జకర్యా రాసిన గ్రంథము 2వ అధ్యాయములో మాట్లాడుతూ ఆ ప్రాకారం ఎలా ఉన్నదట 5వ వచనంలో. మైదానము అంటే ఆ ప్రాకారము ఎలా ఉన్నది? అగ్ని, ఆయన దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండునని నేను దాని మధ్యన నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవాకు అని మాట్లాడుతూ ఉత్తర దేశంలో ఉన్నవారులారా తప్పించుకొని రండి, ఆకాశపు 4 వైపులంత విశాలముగా నేను మిమ్మల్ని వ్యాపించి చేస్తున్నానని ఇదే యెహోవా వాక్కని సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులను పశువులను విస్తరించని అని దేవుడు వారికి ఆ మైదానంకి కాపుదలగా నేను ఉంటాను, మీ మధ్య నేను మీకు తోడై ఉంటానని సెలవిస్తున్నాడు. ఈ రాత్రి మనుషులను నమ్మి మనుషులపై ఆధారపడి వారు మోసం చేస్తారని, వారిని ఇబ్బందులు పాలు చేశారని వారి నుంచి నువ్వు వేరైపోయి ఇప్పటి వరకు నేను ఎలా బ్రతకాలి, ఇప్పటి నుంచి నేను ఎలా జీవించాలని బాధపడుతున్నావేమో, పడిపోయిందని బాధపడుతున్నావా, ఆర్థిక ఇబ్బంది పడుతున్నానని బాధపడుతున్నావా, ఆత్మీయ స్థితిలో పడిపోయినని బాధపడుతున్నావా? కానీ దేవుడు మాట్లాడుతూ ఇలాగంటున్నాడు, ఏమన్నా తెలుసా? అని దాన్ని పోగొట్టుకున్న తర్వాత శ్రమలు వచ్చినాయి అయ్యా, ఇబ్బందులు వచ్చినాయి అయ్యా, వేదన వచ్చిందయ్యా, దుఃఖం వచ్చిందయ్యా అని అంటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, దాని అంతటి పోవడం వల్ల నీకు శ్రేష్టమైనది నేను ఇవ్వబోతున్నానని చెప్పి, ఇచ్చింది కాక నేను నీ మధ్య నేను నివసనం చేస్తాను అని చెప్పి ఏం చేయాలట? మనము విశ్వసించాలట, మనమందరము విశ్వాసముగా ఉండాలట. అంటూ మీ హృదయమును కలవరపడనీయకుడి, మీరు దేవుని యందు విశ్వాసము ఉంచుడి అని చెప్పాడు శిష్యులతో. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏది పోగొట్టుకున్నా దేవుని సన్నిధిలో మనం విశ్వాసులుగా బ్రతకాలి, విశ్వాసంగా బ్రతకాలి. అంతేగాని మనుషుల వైపు మనం విశ్వాసంగా ఉన్నామనుకో ఏదో ఒక దినమును విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. సహాయం చేసేవారుగా ఉండకపోవడం సంగతి తర్వాత, కానీ మన గురించి ఎక్కడికక్కడ చెడు మాటలు పలుకుతూ, నేనా వారితో సాంగత్యం చేశాను కానీ మమ్మల్ని ఏం పట్టించుకోలేదు, నేనా వారితో కలిసి నేను స్నేహం చేశాను కానీ కనీసం నాకు విలువ లేదని చెప్పుకుంటారు. కానీ వారిని ప్రేమించిన వారము మనమే, వారిని హెచ్చించిన వారము మనమే గనక వారికి మనకి మధ్య దేవుడు సాక్షి ఉన్నాడు. కానీ మన పైన బురద చల్లే ప్రయత్నాలు మాత్రం మానరు. అంటే దేవుడు చెప్తున్నాడు, పోగొట్టుకున్న దాని గురించి నువ్వు దిగులు పడద్దు, నీకు శ్రేష్టమైనది నేను అనుగ్రహిస్తానని చెప్పి ఆ ప్రాకారము, ఆ మైదానం చుట్టూ ఆయన ప్రాకారముగా ఉండి మీ మధ్య నివాసం చేస్తానయ్యా, మీరు భయపడొద్దు అని చెప్తూ నా యందు మీరు విశ్వాసం ఉంచండి, నేను ఇప్పటి వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించాను కనుక ఇప్పటి వరకు నేను మీ మధ్య ఉండి మిమ్మల్ని సత్యములోనికి నడిపించాను కనుక ఇక మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించడానికి మీకు పరిశుద్ధాత్మ దేవుడి తోడుగా ఇచ్చి ఉన్నాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించండి మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నువ్వు ఏ విషయాల్లో పోగొట్టుకున్నవాడిగా బ్రతుకుతున్నావు, ఈ రాత్రి నువ్వు ఏ విషయాల్లో దేవుని సన్నిధిలో పోగొట్టుకుని జీవిస్తున్నావో మనం పరిశీలన చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన మనకి తోడై ఉంటారని సెలవిస్తూ, ఆయన మనకి పరలోక రాజ్యములో స్థలము సిద్ధపరచడం కోసం వెళ్ళి ఉన్నట్టుగా ఈ లోకములో మనం అన్ని పోగొట్టుకున్నప్పుడు దేవుడు నా కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడని ఎరిగి శ్రేష్టమైన జీవితాన్ని నాకు అనుగ్రహిస్తున్నాడు అని ఆలోచన చేసినట్లయితే దేవుడు మన పక్షాన అద్భుత కార్యము జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు. మన కుటుంబాల చుట్టూ ఆయన ప్రాకారముగా ఉన్నాడు, మన కుటుంబాల మధ్య ఆయన నివాసముగా ఉన్నాడు. మనం ఆర్థిక ఇబ్బందులు పడిపోయి జీవించి ఉండొచ్చు, కానీ దేవుడు మన మధ్య నివాసి అయి దేవుడు మన పక్షాన కార్యము చేయడానికి, పోగొట్టుకున్న సమస్త జీవితాన్ని దేవుడు మరలా మన కొరకు శ్రేష్టమైన జీవితాన్ని తీసుకురావడానికి, సహాయము చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈ కొద్ది మాటలు దేవుని సన్నిధిలో దీవించును గాక. మరి ప్రార్థన చేసుకుందాం. మరి యొక్క పర్యాయంలో మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. మరి ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో కొన్ని నిమిషాలు ప్రార్థించుకుందాం.
మా పరిశుద్ధుడ 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 నాయన, ప్రేమగల తండ్రి, దయగల రాజా, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, అయా తండ్రి గారు, అయ్యా పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైనది మీరు మా బ్రతుకులో ఇస్తారని సెలవిస్తున్నారు నాయన. అయ్యా అంచప్రభ, మీరు అగ్ని ప్రాకారంగా ఉంటానని చెప్పారు. 12 మంది శిష్యులు ప్రభు ఎంతో బాధపడి దిగులు పడుతూ ఉండగలనని చెప్తున్నావు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి దినమందున శ్రేష్టమైన బ్రతుకును వారికి అనుగ్రహించిన ఆయన, అప్పులని సమస్యలు వారి జీవితంలో కొట్టుమిట్టి ఆడుతుంటే వాటిని పోయినటువంటి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించు. పోగొట్టుకున్న వారి జీవితంలో శ్రేష్టమైనది వారికి అనుగ్రహించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా తండ్రి, మరి కానీ నీ నామము కొరికే జీవిస్తున్నారు నాయన, నీ యందు విశ్వాసం ఉంచారు నాయన. పోగొట్టుకున్న జీవితం కంటే శ్రేష్టమైన జీవితాన్ని మీరు వారికి అనుగ్రహించబోతున్నందుకు దేవా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారి జీవితాల్లో ఏదైతే బాధపడుతున్నారో దాని గురించి మేము ప్రార్థించుండగా, అయా కావలసిన ప్రతి ఒక్క అవసరంతో వారి జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తూ, ప్రతి ఒక్కరి మనస్సు కరిగింపజేసి వారిపై ప్రేమను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి అయా కష్టాజీతం దీవించి ఆశీర్వదించు. అయా వారు చేస్తున్న పనులు అన్ని విషయాలు తోడుగా ఉండు. మరి చెల్లి గారు రాస్తున్న ఎగ్జామ్స్ అన్ని విషయాలు తోడుగా ఉండు. కావలసిన జ్ఞానమును వివేకమును మీరు దయచేయమని ప్రార్థిస్తూ, అయా తండ్రి, మరి తల్లి గారి డ్యూటీకి వెళ్ళొస్తుండగా కాపుదల దయచేయమని, క్షేమాన్ని భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయా ప్రభు, మరి జ్ఞాపకం చేసుకోండి. ఎన్నికలేని మా బ్రతుకులను ఎన్నుకొని ఈ ప్రాంతానికి పంపించి ఒక విలువకరంగా మార్చాలని ఆశపడుతున్నారు నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. మా కొరకు కాదు తండ్రి, నీ కొరకు మేము కనిపెట్టుకుని ప్రార్థించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం.